మా ఫ్రెండ్ గారు ఇంత మోసం చేస్తాడని నా జీవితంలో అనుకోలేదు భయ్య. మ్యాటర్ ఏంటంటే మా వాడు మటన్ ఉన్న తిందురారు అనేసరికి నేను 50 కిలోమీటర్ దూరం నుంచి అయితే బయలుదేరాను 200 రూపాయలు టికెట్ పెట్టి. పోతే పోనీ 200 కదా, 1000 రూపాయల మటన్ దొరుకుతుంది అని సూపర్ ఉమెన్ అన్నట్టు అయితే బయలుదేరాను. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నాన్ వెజ్ తిని ఇప్పటికే నరాలు అనేది లాగేస్తున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది నాన్ వెజ్ తిని. చికెన్ ఏం తినకూడదు అంటున్నారు అనమాట. మా రూమ్ లో ఏం వండనివ్వరు. ఫైనల్ గా రూమ్ దగ్గరికి అయితే వచ్చి వస్తూ దారిలో కిరాణా షాప్ దగ్గర ఫ్రైడ్ బాటిల్ అయితే పట్టుకొచ్చాను. హైదరాబాద్ మొత్తం తిరిగింది ఒక రకం అయితే, ఈ స్టెప్స్ పట్టుకుని ఎక్కడం ఇంకో రకం భయ్య. పైన ఉంటుంది, ఎన్నో స్టెప్స్ తిరిగి ఎక్కాలన్నమాట. కాళ్ళన్నీ గుంజుతూ ఉంటాయి. ఫైనల్ సగం దూరం వచ్చేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాను. అప్పటికే కాళ్ళు అయితే లాగుతున్నాయి. రాగానే ఇక కర్రీ గిన్నె అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూడగానే ఏదిరా మటన్ అని అడిగితే లేదురా నేను ఫ్రాంక్ చేశాను. నాకు వచ్చిన కోపానికి వాడిని అయితే ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. ఇక రూమ్లో మొత్తం వెతకంగా గిన్నెలు అయితే కొంచెం దొరికింది అనమాట. అది కూడా మార్నింగ్ ఉండేది కాదు, నైట్ ఉండేది. అది కూడా కొంచెం ముక్కలే తక్కువ ఉన్నాయి, ఓన్లీ సాంబార్ మాత్రం. ఇక ఏం చేస్తాం, సచిన్ పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు. ఇక వేడిగా రైస్ అయితే పెట్టుకున్నాను. రైస్ మాత్రం వేడిగానే ఉంది. మటన్ కూడా కాస్త అయితే వేడి చేశాను. మటన్ వేసుకొని కాస్త ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాను. చూడండి ఇక నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది అనమాట. మటన్ క్వాంటిటీ మాత్రం బాగానే ఉంది, క్వాలిటీగా. మటన్ అయితే టేస్ట్ చేస్తుంటే ఎట్లా ఉందంటే నరాలు మాత్రం జర్రం లాగుతున్నాయి. టేస్ట్ పరంగా మాత్రం అద్దరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.